ఇండస్ట్రీలో వివాదం కొనసాగుతోంది. నిర్మాతల మధ్య ఈ వివాదం ఇప్పుడు చిచ్చు పెట్టింది. సినీ కార్మికుల వేతనాల పెంపు ఇష్యూ నిర్మాతల మధ్య కూడా సమస్యలకు కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. వేతనాలు పెంచడాన్ని ఒప్పుకునేది లేదంటూ చిన్న నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. బడా నిర్మాతలు వేతనాల పెంపుకు అంగీకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ చిన్న నిర్మాతలు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిది ఒక్కో వెర్షన్గా కనిపిస్తోంది. కొంతమంది ఇప్పటికే ఒప్పుకొని కొన్ని 6-7 సినిమాల వరకు షూటింగ్స్ జరుగుతున్నాయనే సమాచారం కూడా జరుగుతోంది. ఈ వేతనాల పెంపుకు ఒప్పుకొని కారణం ఏంటి అన్నప్పుడు ఇప్పటికే సినిమా షూటింగ్స్ కోసం బయట నుంచి భారీగా డబ్బును తీసుకొచ్చుకొని హీరోలవి హీరోయిన్లవి ఆర్టిస్టులందరివి డేట్స్ను గ్యాదర్ చేసుకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఈ కారణంతో కనుక షూటింగ్స్ ఆగిపోతే మళ్ళీ డేట్స్ తీసుకోవడం కష్టం అవుతుంది. ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బులకి ఎక్కువ ఇంట్రెస్ట్లు కూడా పడతాయి. కాబట్టి వీలైనంత తొందరగా షూటింగ్లు పూర్తి చేసుకోవడం కోసం మేబీ కొన్ని సినిమాల వాళ్ళు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఒకవేళ పెద్ద నిర్మాతలకి ఇది పెద్ద సమస్యగా అనిపించే అవకాశం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది కొంతమంది చిన్న నిర్మాతలకి. వాళ్ళు కనుక ఇలా పెంచడానికి ఒప్పుకుంటే చిన్న నిర్మాతలు నష్టపోతారు, చిన్న నిర్మాతలకి అంత స్థాయి ఉండదు పెంచి ఇవ్వడానికి ఇప్పుడు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అలా ఒప్పుకుంటే చిన్న నిర్మాతలు ఇక మేము ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చిరంజీవి దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. ఇప్పటికే అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, మైత్రి రవి, అలాగే ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన కూడా అన్ని కూలంకషంగా ఈ విషయం గురించి విని తర్వాత ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో కూడా నేను చర్చిస్తాను అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు యూనియన్ నాయకులతో కూడా చిరంజీవి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.